హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ నితిన్, జనరల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. హలో డాక్టర్. హలో అండి. సో డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఒబేసిటీ ఎక్కువైపోతుంది, అంటే లైక్ బయట జంక్ ఫుడ్స్ వల్ల వీటి వల్ల. సో ఈ ఒబేసిటీకి ఈ డయాబెటీస్కి ఏదైనా రిలేషన్ ఉందంటారా? ఒకవేళ డయాబెటీస్ ఉన్న వాళ్ళు దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? రైట్. సో మనం చూస్తూ ఉన్నాం, లైక్ మీరు చెప్పినట్టు కూడా సిటీస్లో ఒబేసిటీ కేసెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. బికాస్ ఫ్రీ యాక్సెస్ టు ఫుడ్, కావాల్సినంత ఫుడ్ దొరుకుతుంది, బయట ఫుడ్ అసలు అన్లిమిటెడ్ ఉంటుంది. సో మనకి కనుక ఫుడ్ అనేది తీసుకోవటం అనేది కంట్రోల్ లేకపోతే క్లియర్గా ఒబేసిటీ వచ్చే ఛాన్స్. ఒబేసిటీ అంటే ఏం లేదు, ఓవర్ వెయిట్ ఉండటం, రైట్? సో ఆ ఓవర్ వెయిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఓవర్ వెయిట్ అయిన తర్వాత దాన్ని తగ్గించుకోవడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు, అది కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఎస్, ఒబేసిటీ ఉన్న పేషెంట్స్కి డయాబెటీస్ రావటము ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నాన్ ఒబేస్ పేషెంట్స్కి కంపేర్ చేస్తే లావు ఉన్న పేషెంట్స్కి డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే దెర్ ఆర్ డిఫరెంట్ మెకానిజమ్స్ అనమాట. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కామన్ మెకానిజం ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, కానీ ఆ ఇన్సులిన్ అనేది పనిచేయకపోవచ్చు, పెరిఫెరల్ టిష్యూస్లోకి వెళ్ళి పనిచేయదు. డిఫెక్టెడ్ ఇన్సులిన్ అంటాం దాన్ని. సో ఆ ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల ఆబ్వియస్లీ ఏమవుతుంది, షుగర్స్ అనేది బాడీలోనే ఉండిపోతుంది, హై షుగర్స్ అయిపోతాయి. సో అట్లా మనకి ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా రిలేషన్స్ ఉన్నాయన్నమాట. సో దాంతో షుగర్స్ పెరిగిపోవడం, డయాబెటీస్ రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాము. అది ఒక్క మెకానిజం అని కాదు, డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయి. బట్ ఎస్, ఒబేసిటీ వల్ల షుగర్స్ అనేది కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. వాళ్ళలో ఏంటంటే మన మంత్లీ ఒబేస్ పేషెంట్స్, లావుగా ఉన్న పేషెంట్స్ డయాబెటీస్తో వస్తే మనము మెడికేషన్స్తో పాటు క్లియర్ కట్గా వెయిట్ మేనేజ్మెంట్ అండ్ వెయిట్ లాస్ అని చెప్తూ ఉంటాం. వెయిట్ లాస్ అవ్వకపోతే డయాబెటీస్ మేనేజ్మెంట్ చాలా కష్టం అవుతుందండి. ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి. అది ఫుడ్ కంట్రోల్ చేస్తారా, లేదంటే ఎక్సర్సైజ్ చేస్తారా, లేదంటే మార్బిడ్ ఒబేసిటీ అంటాం, అంటే చాలా లావుగా 100-150 కేజీలు చూస్తూ ఉంటారు. వాళ్ళలో బేరియాట్రిక్ సర్జరీస్ కూడా చేయమని చెప్తాం. బేరియాట్రిక్ సర్జరీ చేసుకుని వెయిట్ లాస్ అయిన పేషెంట్స్లో డయాబెటీస్ చాలా వరకు కంట్రోల్ అయిపోయింది, రైట్? సో ఇట్స్ ఎ డైరెక్ట్ రిలేషన్ అనమాట, వెయిట్ గెయిన్కి డయాబెటీస్ కంట్రోల్ అవ్వకపోవటానికి. సో వెయిట్ లాస్ అవుతూ ఉన్నారంటే డయాబెటీస్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది, రైట్? సో ప్రూవ్డ్ రిలేషన్ అది. సో ఖచ్చితంగా మనకి ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నారు పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఎస్పెషల్లీ, అంటే వెయిట్ లాస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా మనకి షుగర్ మేనేజ్మెంట్. అంటే వెయిట్ లాస్ అనే ప్రాసెస్ లో చాలా మంది వేరే వేరే ప్రోడక్ట్స్, డ్రింక్స్ ఏవో తాగుతూ ఇలా చేస్తున్నారు. అది ఎంతవరకు హెల్తీ అంటారు? అది పెద్ద ఇండస్ట్రీ అయిపోయింది వెయిట్ లాస్ అనేది ఇప్పుడు. ఎందుకంటే అందరికీ వెయిట్ తగ్గాలని ఉంటుంది, కానీ ఎట్లా తగ్గాలో తెలియట్లేదు. హార్డ్ వర్క్ చేసి తగ్గితే క్లియర్గా మనకి రిజల్ట్ ఉంటుంది. హార్డ్ వర్క్ అంటేనే వెయిట్, ఫుడ్ కంట్రోల్ చేయటము, ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ చేయటం. సో ఇవి రెండు చేయకుండా మనకి వెయిట్ లాస్ అవ్వాలి అంటే మాత్రము డిఫరెంట్ ఐడియాస్ తోటి జనాలు వస్తూ ఉంటారు. దేర్ ఆర్ ఇంజెక్షన్స్ అంటారు, లేదంటే సర్జరీస్ అంటారు, న్యూట్రిషన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ అంటారు, పౌడర్స్ అంటారు, డ్రింక్స్ అంటారు. వీ హ్యావ్ టు వెయ్ ద బెనిఫిట్స్. ఎప్పుడైనా సరే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయా, బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయా? ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా దానివల్ల మీకు బ్యాడ్ ఇంపాక్ట్ అనేది జరగచ్చు. సో అవగాహన లేకుండా ఏ ప్రొడక్ట్ కానీ ఏ మెథడ్ కానీ ఫాలో అవటం అనేది మంచిది కాదు. కానీ ఒకవేళ ఐడియా ఉండి, అవగాహన ఉండి, అది కూడా ప్రూవ్డ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా దీ కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ ఎనీ డిఫరెంట్ మెథడ్, రైట్? సో అది న్యూట్రిషన్ అయి ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్ ప్రోటీన్ డ్రింక్స్ అవ్వచ్చు, ప్రూవ్డ్ మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి, కొన్ని ఇంజెక్షన్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి మెడికల్ ఫార్మకోథెరపీలో కూడా కొన్ని ట్యాబ్లెట్స్ అనేది వెయిట్ లాస్ ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ సైడ్ ఎఫెక్ట్. సో దాన్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ దేనికి ఏమున్నాయి, మనకి వస్తున్నాయా లేదా, అవి రెగ్యులర్గా చెక్ చేసుకునే ఇది ఉండాలి. చేసుకోగలిగితే, రెగ్యులర్ చెక్ చేసుకోగలిగితే కనుక మనం ఖచ్చితంగా యూ కెన్ ట్రై డిఫరెంట్ థింగ్స్ టు లూజ్ వెయిట్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you.